ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సీజన్‌లో మరొక చాలా ఇప్పుడు అందరూ ఇష్టపడి తినేది ఐస్ క్రీమ్‌లు. అండ్ దాంతో పాటు మలై అండ్ ఫ్రూట్ క్రీమ్ పెళ్ళిళ్ళకెళ్తే విపరీతంగా పెట్టేస్తారు. సో, ఈ ఫుడ్ తినడం వల్ల అనర్థాలేమన్నా జరుగుతాయా? అంటే మనకి మీగడ మంచిదని చెప్తారు ఒకవైపు కొన్ని ఒంటి తత్వాలకి. న్యాచురోపతిలో మీరేం చెప్తారు? బేసికల్లీ నేను ఈ జనరేషన్‌లో ఇప్పుడు దొరికే పాలైతే మీగడ వద్దు, పాలు వద్దు అంటాను నేనైతే. అంతే. డెఫినిట్‌గా అండి. అంటే మనకేంటంటే పాలు మెయిన్ కాల్షియం రిచ్ ఉంటది. అంటే బోన్ స్ట్రాంగ్‌గా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలంటే పాలు కంపల్సరీ తాగమంటాం. కానీ ఇప్పుడొచ్చే పాలు ఎక్కడి నుంచి ఎలా మిక్స్ అయ్యి వస్తున్నాయో, ఫుడ్ ఏం పెడుతున్నారో, మనం పాలు ఎక్కడి నుంచి అయితే పితుకుతున్నామో, ఆవుకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో, ఇవన్నీ చాలా కౌంట్ అవుతాయండి. అందుకే నేను కొన్ని కొన్ని కేసెస్‌లో లైక్ కొన్ని అలర్జీస్ ఉంటాయి. అలాంటి కేసెస్‌లో మిల్క్ వద్దంటాను. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇబ్బందితో ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ప్యూర్‌గా స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే మనకి అవి తెప్పించుకొని, దాన్ని మీగడ తీసుకొని, దాన్ని మంచిగా చేసుకొని తింటే నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ అంటే ఈ ప్యాకెట్ మిల్క్స్ తెచ్చుకొని, దాన్ని ఇది చేసుకొని, ఆ మీగడ తిని దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారు ఇవన్నీ మనము యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన విషయమే. అంత తెలిసినా కూడా తినేస్తున్నారు కానీ. తినేస్తున్నారు. కానీ జాగ్రత్త పడాల్సిన విషయం అది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంటానంటే అవి తీసుకోవడం వల్ల మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందన్నప్పుడు అవాయిడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా! అవును. అవును. సో, లేదు మీరు ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోకుండా అది తినేసి దానివల్ల ఎన్ని రకాల ఇబ్బందులంటే సో, కొంతమందికేంటంటే అది ఎప్పుడన్నా ఐస్ క్రీమ్స్ తిన్నారనుకోండి, ఐస్ క్రీమ్స్ ఇస్తే నెక్స్ట్ డే రోజు మోషన్ అవ్వదు చాలా మందికి. కొంతమందికి రెగ్యులర్‌గా ఐస్ క్రీమ్ తినే పిల్లల్లో గమనిస్తే మీరు స్కిన్ చాలా డార్క్ అయిపోతా ఉంటది. అండ్ చాలా మందికి ఇచ్చింగ్ కూడా వస్తుంటది. అవును. సో, అందరిలో అని చెప్పను గానీ కొంతమందిలో రేర్‌గా అయితే మాత్రం ఈ కంప్లెయింట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి మాక్సిమం మనం ఏమి తీసుకుంటే మనం కంఫర్ట్‌గా ఉన్నామో, ఆ కంఫర్ట్ ఫుడ్‌కే ఎక్కువ ఇష్టపడాలి. అది బోర్ కొట్టినా కూడా మార్నింగ్ నేను ఒకటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ ఫాలో అవ్వాలండి. మార్నింగ్ లేచిన తర్వాత ఒక డీటాక్స్ వాటర్, మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్న తులసి గానీ, పుదీనా గానీ, కొత్తిమీర గానీ నీళ్ళలో వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ స్టార్ట్ విత్ మార్నింగ్ మంచి డీటాక్స్. ఈ వాటర్ తాగితే మనకి నాలుక దగ్గర నుంచి ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్ దగ్గర నుంచి మొత్తం ఫ్లష్ ఔట్ అయిపోవాలి. ఆ కాంబినేషన్ వాటర్ తాగండి మార్నింగ్. దాని తర్వాత కొంతమందికి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. అలా మార్నింగ్ మీ డే టైమ్‌లో ఎప్పుడైనా తిన్న ప్రాబ్లమ్ లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అవును. సో, నేనేమంటానంటే ఆ మార్నింగే ఈ కాంబినేషన్ తులసి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకొని లైట్‌గా మరిగించుకొని అది కూడా కషాయంలాగా ఉడకబెట్టి తాగుతారు. అది మంచిది కాదు. జస్ట్ లైట్‌గా లూప్‌వార్మ్ లాగా చేసుకొని ఫస్ట్ డే స్టార్ట్ విత్ ఆ వాటర్. దాని తర్వాత మంచిగా మీకు ఏది కంఫర్ట్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా ఏసుకొని జ్యూస్ తాగండి. ఒకరోజు బూడిద గుమ్మడికాయ, కొత్తిమీర, పుదీనా ఏసుకొని అందరి బాడీకి ఏది సూట్ అవుతదో, ఏది కంఫర్ట్ అనిపిస్తదో మనకు తెలుసు. ఇప్పుడు మనం జనరల్‌గా మాట్లాడుతున్నాం. సో, ఇప్పుడు ఈ కాంబినేషన్ జ్యూసెస్ అందరికీ సెట్ అవుతాయి. కొంతమందికి ఇరిటేటెడ్‌గా అనిపిస్తది కొద్దిగా యాష్ గార్డ్ జ్యూసెస్ గాని ఇలాంటివి తాగితే. అవునవునవును. సో, అలాంటప్పుడు మనం అవాయిడ్ చేసుకోవాలి. సో, కామన్‌గా అయితే మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్ విత్ ఆమ్లా జ్యూస్ తాగండి. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక ఏదైనా జావ తాగడం గాని, డైలీ తాగడానికి మనకి ఇబ్బంది గానీ, వారంలో అట్‌లీస్ట్ 2-3 డేస్ అయినా సరే రాగి జావ ఒకరోజు, జొన్న జావ ఒకరోజు, బార్లీ జావ అండ్ స్పెషల్లీ సమ్మర్‌లో అయితే బార్లీ జావ అల్టిమేట్ పనిచేస్తది. అంటే బాగా చలవ. బాగా ఒంటికి చలవ అండ్ బాగా డయూరెటిక్ కాబట్టి ఈ టాక్సిన్స్ అన్నీ యూరిన్ నుంచి పోతాయి క్లీన్‌గా బయటికి. ఎళ్ళిపోతాయి. క్లీన్ ఇప్పుడు అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి. అవును. సో, ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే బార్లీని జావలాగా తీసుకోండి మార్నింగ్ అని చెప్తా ఉంటాను. ఆ బార్లీ జావ తాగితే ఈవెన్ దో యూరిక్ యాసిడ్ లెవెల్స్ గానీ, క్రియాటిన్ లెవెల్స్ గానీ హై ఉండేవాళ్ళు దాంతో పాటు కొన్ని ప్రికాషన్స్ హై ప్రోటీన్ ఫుడ్ అంట వాళ్ళ బాడీ మన ఎంత లెవెల్స్ ఉన్నాయో దాన్ని బట్టి సో, అవి ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ మార్నింగ్ బార్లీ జావ ఇచ్చామనుకోండి సో, డెఫినిట్‌గా లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్‌లో రావు. అండ్ వచ్చినా కూడా దాన్ని మనం జాగ్రత్తగా డైట్ ప్లాన్ చేసుకుంటూ బార్లీ జావ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయన్నమాట.